అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను వచ్చేసి సున్నుండలు చేస్తున్నాను. దానికి కావాల్సిన మినపప్పును తీసుకొని కప్పు మినపప్పు తీసుకొని వాటిని ప్యాన్లో వేయించాలండి. చూసారు కదా, ఈ విధంగా ఆల్మోస్ట్ కొద్దిగా సిమ్లో పెట్టేసి కొద్దిగా వేయించాలి. నేను కప్పు తీసుకున్నాను కాబట్టి కప్పు ఒకటేసారి వేసేసానండి. చూసారు కదా, ఈ విధంగా వేయించాలి. ఇలా ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారు కదా, ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఈ విధంగా కొంచెం లైట్గా వేయించాలి. తర్వాత వీటిని వచ్చేసి నేను గ్రైండర్లో వేసానండి. అందులో నేను ఫస్ట్ ఇలాచి మూడు లేదా 4 తీసేసుకొని ఫస్ట్ ఇలాచి వేసాను. తర్వాత వేయించిన మినపప్పు వేసాను. తర్వాత ఈ విధంగా గ్రైండ్ అయింది. దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ పట్టేస్తే ఈ విధంగా అవుతుంది. ఇలా మెత్తగా పొడి అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ గ్రైండ్ అయింది. నెక్స్ట్ నేను అందులోకి యాడ్ చేశాను 1 కప్పు క్వాంటిటీతో మినపప్పు తీసుకున్నాం కదండి. నెక్స్ట్ 1 కప్పు క్వాంటిటీతో షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో రెండింటిని గ్రైండ్ చేశాను. రెండింటిని గ్రైండ్ చేశాక ఈ విధంగా వచ్చేసింది. దీన్ని మనం తీసుకుందాం ఒక బౌల్లోకి. నెక్స్ట్ వీటిని పిండి సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి చేతికి నెయ్యి రాసుకున్నానండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి వేడెక్కాలి. నా దగ్గర నెయ్యి కొంచెమే ఉందండి, అందుకుండా నెయ్యి మొత్తం వేసేసాను. సో మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉంటే పిండి మొత్తం నెయ్యిలో తడిసే విధంగా వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసేసాను వేడి నెయ్యి. వేడి నెయ్యి కదండి, కాలుతుంది. సో స్పూన్ తోటి ఒకసారి కలిపేసుకోవాలి. చేతికి బాగా నెయ్యి ఉంది కదండి, చేతితోటే కలిపేసుకోవాలి ఈ విధంగా. మళ్ళీ మిగతాది చేతిలోకి నెయ్యి తీసేసుకొని వాటిని లడ్డూలుగా చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా లడ్డూలు చేయాలి. మీలో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెయ్యి ఎక్కువగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. దగ్గర నెయ్యి తక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా వచ్చింది. అయినా బాగుంది టేస్ట్. నెయ్యి ఎక్కువ తిన్నా బాగుండదు. చూసారు కదా, ఈ విధంగా లడ్డూలుగా చేసుకోవాలి. ఇంత క్వాంటిటీతో ఆల్మోస్ట్ పిండి అంత అయిపోయే వరకు చేసుకోవాలండి లడ్డూలు. మీకు ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వంటకం అయితే గణేష్ దేవునికి, వినాయకునికి, గణపతి పప్పకి చాలా ఇష్టం అండి. ఈ ప్రసాదాన్ని మనం వినాయకునికి ప్రసాదంగా సమర్పించుకుంటాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.